ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారి రాజ్యాంగం పనిచేస్తుందా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఎన్నికల వేళ ప్రశాంతంగా జరగాల్సినటువంటి ఎన్నికలు దొంగ ఓట్లతో, కరెన్సీ నోట్ల పంపకాలతో మొదలైనటువంటి ఎన్నికలు మరుసటి రోజు ఓటేసిన పాపానికి, అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటేశారు ప్రజలు, కానీ అధికార పార్టీ నాయకుల ఆగడాలు, అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు, అధికార పార్టీ నాయకులు కొందరు అధికారులను అడ్డం పెట్టుకొని ఆడినటువంటి దౌర్జన్య కాండని మనం కానీ గమనించినట్టయితే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, అరాచక ప్రదేశ్లో ఉన్నామా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం మేము. అన్నపూర్ణ ప్రదేశ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఏందండి? ఇదేంది? సమిటితో దాడులు, పోటీ చేసినటువంటి అభ్యర్థిపై సమిటితో దాడులు. ఆ రోజు అక్కడ గన్మెన్ కానీ లేకుండా ఉంటే ఒక పోలీస్ అధికారి, గన్మెన్ అంటే పోలీసులపైకే సమిటితో దాడి చేసి వారిని చంపే ప్రయత్నం చేశారు. పెట్రోల్ బాంబులు నిన్న మొన్న పోలీస్ అధికారులు తనిఖీ చేసినప్పుడు అధికార పార్టీ నాయకుల ఇళ్లల్లో నాటు బాంబులు, పెట్రోల్ బాంబులు, గులక రాళ్ళు. అంటే ఇదే ఆంధ్రప్రదేశ్ ఏం చేయాలనుకుంటున్నారు అధికార పార్టీ నాయకులు? అంటే మీకు ఓటేయకపోతే మనుషులను చంపేస్తారా? మీకు ఓటేయకపోతే ఇళ్లలోకి వెళ్ళి దాడి చేస్తారా? మీకు ఓటేయకపోతే పెట్రోల్ బాంబులతో దాడి చేస్తారా? మీకు ఓటేయకపోతే వాహనాలు తగలబెడతారా? మీకు ఓటేయకపోతే ఇళ్లలోకి దూరి మహిళలను కూడా చూడకుండా నిన్న విశాఖపట్నంలో గర్భవతి వారిని తనడం జరిగింది. క్యూ లైన్లో అయ్యా లైన్లో రావయ్యా ఎమ్మెల్యే గారు అంటే, తెనాలిలో లైన్లో రావయ్యా అంటే ఓటర్ని పట్టుకొని కొట్టడం ఎంతవరకు సమంజసం చెప్పండి? అంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఆంధ్రప్రదేశ్ని? 5 సంవత్సరాలు మీరు చేసింది చాలదా? తృప్తి లేదా మీకు? ఎన్నికల రోజు దౌర్జన్యం, ఎన్నికలు అయినాక దౌర్జన్యం. 4వ తేదీ వరకే మీ కథంతా. జూన్ 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడిని అనుగుణంగా తీర్పు ఇవ్వడం జరిగింది. పోలింగ్ బూత్లో జగన్మోహన్ రెడ్డి కాదు బటన్ నొక్కేది, మేము కూడా బటన్ నొక్కాము. ఈ అధికార పార్టీ దౌర్జన్యాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషంగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మారాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కసిగా ఓటేశారు. మిత్రులారా, నేను మొట్టమొదటిసారి దాదాపు 20 సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న విద్యార్థి సంఘం నాయకుడిగా కూడా పనిచేశాను. నేను ఇంత ఆవేదనతో, ఇంత కసితో ప్రజలు ఒక ప్రభుత్వాన్ని దింపాలి అని చెప్పి ఓటేసినటువంటి సందర్భం నేను మొన్ననే చూడడం జరిగింది. ఉదయం 7ంటికే అన్ని పోలింగ్ కేంద్రాల్లో భారీ క్యూ లైన్లు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు సిద్ధమా అన్నారు. ఎస్, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధమయ్యి ఆ రోజు పోలింగ్ బూత్లోకి రావడం జరిగింది. వచ్చి మీకు వ్యతిరేకంగా ఓటేశారని చెప్పి ప్రజలు బయట చెప్తున్నారు. మాకొద్దు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఏందండి జరిగినటువంటి సంఘటనల మీద ఈరోజు మీరు కానీ గమనించినట్టయితే మొత్తం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఒక డీజీపీని, ఇంటెలిజెన్స్ డీజీని, అలాగే దాదాపు 10 మంది ఐపీఎస్ అధికారుల్ని, 4 ఐఏఎస్ అధికారుల్ని తొలగించారంటే ఏ విధంగా అధికారులు అధికార పార్టీకి కొమ్ము కాశారు ఈ 5 సంవత్సరాల కాలంలో? వాళ్ళు అంటారు అధికార పార్టీ నాయకులు పురంధేశ్వరి గారు లెటర్ రాశారు అందుకని మార్చారని. సిగ్గుండాలి మీకు మాట్లాడేదానికి. ఒక రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలి అని చెప్పి మా అధ్యక్షురాలు లెటర్ రాశారు. దాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలించి వాస్తవాల్ని గ్రహించి అధికార పార్టీకి తొత్తులుగా ఉన్నట్టు కొందరు అధికారుల్ని ఎన్నికల విధుల నుంచి తప్పించడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజా విజయంగా మేము భావిస్తున్నాం. అంటే ఆ అధికారులు ఉంటే అధికారులు అడ్డం పెట్టుకొని మీరు దౌర్జన్యాలు చేసి దొంగ ఓట్లు వేసుకొని మీరు గెలవని అనుకుంటున్నారా? అంటే ఆ అధికారులు లేకుండా మీరు గెలిచి ఉండేవారు కాదా? మీరు అధికారులు ఉన్నా సరే, అధికారులు లేకపోయినా సరే
ప్రజల తీర్పు మీకు వ్యతిరేకంగా వస్తుందని చెప్పి మీకు ముందే తెలుసు. అందుకే ఈరోజు ఈ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. నిన్న చంద్రగిరిలో, మాచర్లలో, విశాఖపట్నంలో, తాడిపత్రిలో అక్కడ తెలుగుదేశం వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి దౌర్జన్యం చేసి వంట వాళ్ళని, పని వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళిపోతే ఆ ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నారు, వారికి అన్నం పెట్టాలంటే కూడా అనుమతించని పోలీసులు. ఇది రాక్షస రాజ్యం కాదా? ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసుల మీద అధికార పార్టీ నాయకులు దౌర్జన్యం. తిరుపతిలో ఆ గన్మెన్ మీద ఈ సమ్మెట్తో దాడి చేయడం జరిగింది, రక్తగాయాలైన రావడం జరిగింది. పొరబాటున అది తలకు తగిలింటే ఈరోజు పరిస్థితి ఏం చెప్పండి? అంటే మీరు ఉద్దేశపూర్వకంగా ప్రీ ప్లాన్డ్గా వచ్చారని చెప్పి అర్థమైపోతా ఉంది. ఎస్పీని సస్పెండ్ చేశారు, నిన్న కొందరు పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు. అధికారుల మీద చర్యలు తీసుకున్నారే, రాష్ట్రం మొత్తం మీద అధికార పార్టీ నాయకుల మీద ఎందుకు మీరు ఇంకా చర్యలు తీసుకోలేదు? చెంప చెల్లుమనిపించినటువంటి ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయండి. దీని వెనకాల కుట్రదారులు, సూత్రధారులు వెనకాలుండి ముందుకు పంపించినటువంటి రాజకీయ నాయకులు వాళ్ళని అరెస్ట్ చేయండి. ప్రతిదానికి కేంద్ర ఎన్నికల సంఘం నిన్న డీజీపీని, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్, చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఢిల్లీకి పిలిపించి చీవాట్లు పెడితే తప్ప మీకు చలనం లేదా? మీకు ప్రజల్లోని ఏ విధంగా కాపాడాలి, ఎన్నికల్లో కానీ ఎన్నికల తర్వాత కానీ మీకు ఒక ప్లానింగ్ ఉన్నదా? గతంలో ఎప్పుడు జరగనట్టు విధంగా ఈరోజే ఎందుకు జరిగింది? ఈ సంఘటనలు, వరుస సంఘటనలు జరుగుతున్నాయంటే ఇది పూర్తిగా పోలీస్ అధికారుల వైఫల్యంగా మేము భావిస్తున్నాం.